ఎంకోప్రెసిస్ అనే పదం చాలామంది పేరెంట్స్ అడుగుతుంటారు ఏంటి అని. సో ఎంకోప్రెసిస్ అనేది క్రానిక్ కాన్స్టిపేషన్ యొక్క సిమ్టమ్. సో ఎంకోప్రెసిస్ ఎందుకు వస్తుంది అంటే ఏంటో చూద్దాం. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. పేరెంట్స్ కామన్గా చెప్పే కంప్లైంట్ ఏంటంటే, మా వాడు తనకు తెలియకుండానే కొద్దిగా లిక్విడ్ మోషన్ అనేది పాస్ చేస్తున్నాడు. అంటే అండర్వేర్లో చూస్తే లిక్విడ్ మోషన్ ఉంటుంది, డైపర్లో చూస్తే లిక్విడ్ మోషన్ ఉంటుంది. ఇది ఏమైనా లూజ్ మోషన్సా అని ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది వాళ్ళకి. కానీ యాక్చువల్గా ఇది లూజ్ మోషన్ కాదు, ఇది కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం యొక్క సిమ్టమ్. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. సో ఎప్పుడైతే పిల్లాడికి మలబద్ధకం ఉంటుందో, తన మోషన్ వెళ్లకుండా ఆపుకుంటాడో, ఆ మోషన్ అంతా రెక్టమ్ అనే భాగంలో చేరుతుంది. రెక్టమ్ అనేది మన పెద్ద పేగులో చివరి భాగం. దీనికి యాక్చువల్గా రెక్టల్ సెన్సేషన్ అని ఉంటుంది. అంటే ఏంటి, మోషన్ రెక్టంలోకి వచ్చినప్పుడు, రెక్టమ్ స్ట్రెచ్ అయినప్పుడు అది మనకు తెలియజేస్తుంది రెక్టమ్ ఫుల్గా ఉంది, ఇప్పుడు మీరు మోషన్కి వెళ్ళాలి అని. అయితే ఎప్పుడైతే ఇది ఓవర్ స్ట్రెచ్ అవుతుందో కాన్స్టిపేషన్ వల్ల, రెక్టల్ సెన్సేషన్ అనేది పూర్తిగా మాయమైపోతుంది. రెక్టల్ సెన్సేషన్ లేనప్పుడు ఏమవుతుందంటే, తనకు మోషన్కి వచ్చే ఫీలింగ్ తగ్గిపోతుంది. పైగా ఆ మోషన్ దాన్ని రెక్టమ్ని ఇరిటేట్ చేసినప్పుడు అక్కడి నుంచి మ్యూకస్ అంటే ఆ జ్యూర్ అనేది కిందికి వచ్చి మీకు ఆ లూజ్ మోషన్స్ లాగా డైపర్లో లేకపోతే అండర్వేర్లో కనబడుతుంది. సో దీన్ని లూజ్ మోషన్స్ అనుకోకూడదు, దీన్ని మనం కాన్స్టిపేషన్ యొక్క సిమ్టమే అనుకోవాలి. దీన్ని ఎంకోప్రెసిస్ అంటారు. సో ఎంకోప్రెసిస్ ఉన్న పిల్లలు కూడా కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నారని అర్థం.